హాయ్ అండి. పప్పు చెక్కలు చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి. వేయించిన నువ్వులు, 1 కప్పు ఉల్లిపాయ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెసరపప్పు, పచ్చెనగపప్పు నానబెట్టుకున్నాను చూడండి. 1.5 గ్లాస్ పిండి, కారం అది వేస్తాను, సరిపోకపోతే మిరప్పొడి వేస్తా, అలాంటి వేయను చూడండి. కలుపుతున్నాను. వేస్తున్నానండి చూడండి. పచ్చెనగపప్పు ఇది వేస్తున్నాను చూడండి. పెసరపప్పు, పచ్చెనగపప్పు అండి. తర్వాత ఇప్పుడు నూనె పోస్తున్నానండి. కొంచెం వేడి నూనె కాగనిచ్చి పొయ్యాల పోస్తాను. తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ కప్పు, ఇప్పుడు నూనె పోస్తానండి చూడండి. కాగిందండి చూడండి. కొంచెం నూనె పోసాను, 1 గంట పోసాను, ఎక్కువ వద్దనుకున్నానండి. తర్వాత చూడండి, ఉప్పు వేస్తున్నాను. ఉప్పు చూసుకొని వేస్తానండి అంతా. తర్వాత నువ్వులు వేయించుకున్నాను కదా, వేస్తున్నాను. వేడి నీళ్ళు కాసి పెట్టుకున్నానండి. ఇవన్నీ వేడి నీళ్ళు నూనె కాగుతుంది, వేసేస్తానండి పప్పు చెక్కలు. కొంచెం కలిపాను నేను, అన్నంలోకి నంచుకోవడానికి ఉంటాయని. మెత్తగా వేసుకున్నాను. పిండి మిషన్కి వెళ్తే బాగా వేయలేదు, మళ్ళీ నేను మిక్సీలో వేసుకున్నాను. అంతా చూపిస్తున్నాను, కొంచెమే చేస్తున్నాను, అందుకే చూపిస్తున్నాను, ఎక్కువ చేయట్లేదు. కొంచెం జీలకర్ర కూడా వేస్తానండి, అక్కడక్కడ కదులుతూ ఉంటే బాగుంటుంది చూడండి. జీలకర్ర ఇది మొత్తం కలిపేస్తానండి. ఇప్పుడు పప్పు చెక్కలు తట్టి ఉప్పు సరిపోయిందని చూసుకొని వేసేస్తాను నూనెలో. కలుపుతున్నానండి, గట్టిగా కలపాలి కదా, ఇంకా కొంచెం లేదు. చాలా బాగుందండి. వేడి నీళ్ళు ఎత్తి చేతిలో పోసుకుంటున్నా పిండి కలపడానికి. నేను ఎంత తెలుగు మంత్రాలు అనుకోవాలా. వేడి నీళ్ళు పిండిలో కలపాలనుకునింది, కలపకూడదా, అరిచేతులు ఎత్తి పోసుకున్నానండి. పచ్చిమిరపకాయ, అల్లం వేసాను కదా దీనికి, అదే సరిపోయింది. కారం ఇంకా అవసరం లేదు. చాలా టేస్టీ ఉంటుందండి చెక్కలు ఇట్లా చేసుకొని చూడండి మీరు. అంత అద్భుతంగా ఉంది. పిండి కలిపి నోట్లో వేసుకుంటేనే స్వర్గంగా అనిపిస్తుంది, స్వర్గంలాగా తింటుంటుంది, అంత మజాగా ఉంది. పప్పు చెక్కలు ఎప్పుడు కూడా ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ, అల్లం, పచ్చెనగపప్పు, పెసరపప్పు, నువ్వులు
నువ్వులు వేయించి వేసుకుంటే కారం బాగుండేది. కారం ఉంటేనే బాగుంటుంది. కారం ఉంటేనే రుచిగా ఉంటుంది. ఏంది పప్పు చెక్క. అదే కారం లేదనుకో ఆ పప్పు చెక్క తినాలన్నా ఏడ్చినట్టు ఉంటుంది నా మొహంలాగా. చాలా టేస్టీగా ఉంటేనే ఏదైనా సరే తినగలం మనం. నేను ఎక్కువ చేయలేనండి, కొంచెం 4-5 అదే ఒక అర కేజీ 1/4 కేజీ కంటే ఎక్కువ చేయలేను. నేను కూడా అంత ఫుల్ ఆరోగ్యవంతురాలు కాను. చెప్పాను కదా మీకు వీడియో, నాకు కూడా నరాల బలహీనత ఉందండి, ఇవన్నీ వాడుతున్నానని. అందుకనేసి కొంచెం తక్కువే చేస్తున్నా. అన్నంలోకి ఏమీ నంచుకోవడానికి లేదు. పకోడా తెచ్చుకుంటే చాలా తలకాయ నొప్పి ఉంది, పచ్చిగా అట్లా ఉంటుంది. ఆ పచ్చి తినలేక నేను కూడా కాలిపోయిందండి బాగా కాలిపోయింది. అందుకనేసి కొంచెం పిండి పోసుకుంటున్నాను. మరి నేను చెక్కలు వచ్చేటట్టున్నాయి. అందుకనేసి కనీసం 2 రోజులన్నా కావాలి కదా పిల్లకాయలకి. నేను 1 గ్లాస్ వేసుకున్నా ఫస్ట్, అందుకని కారం కూడా కరెక్ట్గా సరిపోయిందండి. మీరు చాలామంది చేసుకుంటారు, కానీ ఎన్ని వేస్తారో లేదో నాకు తెలియదు. మిరప్పొడి వేస్తారు. మిరప్పొడి కన్నా అల్లం పచ్చిమిరపకాయలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. అల్లం పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ వచ్చి నువ్వులు కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సరిపోయిందిలే. ఇంకొద్దు సరిపోయింది. ఇంకంతే, ఇంకేం వేయకూడదు. కరివేపాకు 2 మంటలు వేసుకోండి. బాగా అయిపోయింది చేస్తున్నాను. నూనె కూడా కాలిపోయింది. కాబట్టి మెత్తగా ఇది బాగా పిసకాలండి. పిసక్కపోతే బాగా రాదు. ఏంది చెక్కలు కాదు, ముక్కలు అవుతుంది. చెక్కల బదులు బాగా పిసక్కపోతే ముక్కలు అవుతుంది. అప్పుడు ఆ ముక్కలు తీసుకొని ఏం చేసుకుంటారు చెప్పండి? ఏం చేసుకోలేము. చిన్న ఉండలు చేస్తున్నాను చూడండి. నాకు తక్కువ బాగా ఇది కనిపిస్తే సార్ చెక్క వేస్తాను మనం. తడుపున్నానండి చెక్కలు. రౌండ్ అయితే తట్టలేను నేను, ఎట్టొకట చెక్కలు కావాలంతే. రుచిగా ముక్కలా తక్కలా అన్నది నాకు చెక్కలు ఒకటే కావాలి తినేదానికి. నేను అంత ఇదిగా అయితే తట్టలేను. రౌండ్గా చేస్తారు చాలామంది బాగా అందంగా. నేనైతే అట్టేం చేయలేనండి, మామూలుగా చేస్తున్నాను. చూడండి చెక్క పెట్టాను, బాగా కాలిపోయింది అనేసి నాకు పెట్టాను. కాకుండా చూడండి నాకు వచ్చినట్టు చేస్తున్నానండి చెక్కలు. వేసుకున్నాను బాగా కాలాలి. ఈ లోపల ఇంకొన్ని చేసి పెట్టిన ఒక 3 చెక్కలు. ఆరిపోతుంటుంది. మళ్ళీ మనం కొంచెం నీళ్ళు తడుపుకొని మెత్తగా ఉండాలి. పిండి అయితే మెత్తగా వేస్తానండి నేను పిండి. ఎట్లా అంటే ఫస్ట్ మిషన్కి వేసాను. వాళ్ళు ఏం చేశారంటే బరక వేసి పంపించారు. దాన్ని జల్లించుకొని మళ్ళీ కొంచెం మిక్సీలో వేసుకున్నాను. అప్పుడు కరెక్ట్గా వచ్చింది పిండి.
నేను ఎప్పుడు చేయనండి ఇవన్నీ, కాకపోతే ఇంక వీడియో స్టార్ట్ చేశానని మీకు చూపిస్తున్నాను. ఆరోగ్యం సరిలేని లేదు చేయలేరు కదండి, అందుకు చూపిస్తున్నాను. చూడండి, మీకు కూడా ఒక చిన్న గ్లాస్ వేసుకొని నేను చేసినట్టు చేసుకొని చూడండి ఎలా ఉంటుందో. మీకు నచ్చితే ఈ విధంగా చేసుకోండి, నచ్చకపోతే మీకు వచ్చినట్టు మీరు చేసుకోండి. అంతకుమించి మనం ఏం చేయలేం కదండి, చెప్పండి. ఒకరికి నచ్చద్ది, ఒకరికి నచ్చదు, కానీ టేస్ట్ ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి, అంత రుచిగా ఉంటుంది. నమ్మండి, నమ్మకండి, బాగా ఉంటుంది. చెక్క అంటే ఇదేనా? చెక్క అమ్మ, ఇది చెక్క కాదు, చెక్క అమ్మలాగా ఉంటుంది. అసలు బయట చేస్తారు కదా, అది కూడా కనిపడుద్ది, ఇంత రుచిగా ఉంటుంది. మనం అది అన్నీ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి, రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి మీరు, చెక్కలు ఎంత బాగుంటాయో మీకే అర్థమవుతుంది, నేను చెప్పడం కాదు. ఫస్ట్ తీసి పెట్టేయాలి. మీకు చెక్కలన్నీ చూపించాలంటే ఇంకొక సెట్ వేసి తర్వాత చూపిస్తానండి. ఎట్లా వస్తున్నాయో, చిన్న బాండలు కాబట్టి మూడే వేస్తాను, ఎక్కువైతే నేను ఆ మూడే చాలు నీట్గా వస్తాయి. చిన్న చిన్న చెక్కలు కూడా తీసుకోవచ్చండి, అంత పెద్దవి కాకుండా. ఇంకొకటి చిన్నవి వేసి చూపిస్తాను మీకు, చాలా చిన్నవి వేస్తాను చూడండి. ఇది అయిపోయిన తర్వాత పిల్లలకి చాలా చిన్న చిన్నవి ఎంత ఇష్టం అంటారు కదా, అవి కూడా వేస్తాను. ఒకసారి చూపిస్తాను మీకు కూడా, అది కూడా ఇది అయిపోయిన తర్వాత చూడండి. టేస్టీ ఉండే పప్పు చెక్కలండి, పప్పు చెక్కలు. ఈ చెక్కలు తింటే రోజు ఇదే గుర్తొస్తుందండి. ఈ చెక్కల రుచి అంత రుచిగా ఉంటుంది, ఎంతో రుచికరమైన చెక్కలండి. ఎక్కడ పోయినా ఇట్లా ఉండవు. మీరు ఎన్నో రకాలుగా చేస్తారు, శనక్కాయ పప్పులు వేసి ఇదేసి అదే చేస్తారు. నేనేం వేయలే, శనక్కాయ పప్పులు అంతా ఏమైనా చెప్పాను కదా మీకు కావాల్సినవి. ఎంత రుచిగా ఉంటాయో ట్రై చేసి చూడండి. ఒక్కసారి ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేయండి. ఇంకా బాగున్నది నువ్వు చెప్పింది, సింపుల్గా మీరే అంటారు, నేను అనబోయే. నాకు నచ్చిందంటే ఎంతోమందికి నచ్చద్ది, నాకు నచ్చలేదంటే ఎవ్వరికీ నచ్చదు. చాలా రుచికరమైన నూరు నాది, అంత టేస్టీగా ఉండాలి చెప్తున్నానండి. వంట అయినా సరే అన్నీ కరెక్ట్గా ఉంటేనే తింటాం, లేదంటే పస్తైనా ఉంటాను, అట్టే ఉంటాను. అలాంటి మనిషిని, అలాంటి మైండ్ సెట్ ఉంది నాకు. దేనికమ్మా మంచిగా చెడ్డగా ఉంటాను, ఏదో చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అవుతుంది, అదే మైండ్ సెట్. ఎవరేమన్నా చెప్పని, ఇంత దేనికి అన్నం తింటా ఉండి మన నోట్లో బియ్యం కింద ఏదో కూరగా ఒక రాయి పడ్డా కూడా ఇంకా అన్నం నాకు పోదు, సహించదు, మళ్ళీ అన్నం మీదకే పోను ఆ రోజు. నా పద్ధతి అది. చిన్నవి వేస్తున్నాను చూడండి, చిన్నవి మీరు అంగట్లో తెచ్చుకుంటారు కదా, బుడ్డి చెక్కలు, అవి వేస్తున్నానండి. ఉల్లిపిత్తర చెక్కలు కావాలా మీకు? పెద్దవి వద్దు, మాకు చిన్నవి కావాలా. కొన్ని మరీ చిన్నవి, మరి కొన్ని పెద్దవి కాకుండా మీడియం సైజ్ చేస్తున్నాను చూడండి. ఈ వాయిలో ఇప్పుడు మీకు చూపించేస్తానండి, లేట్ చేయను. అన్నీ రెడీ చేసుకున్నాక మీకు వీడియో తీస్తున్నాను నేను, ఎందుకంటే ఇక బాగా మిమ్మల్ని వీడియోలు పెట్టి గంటల చేస్తే బాగుండదని
జల్దీగా అన్నీ నూనె కాగబెట్టేసుకొని అన్నీ రెడీ చేసుకొని చీపెట్టుగా కలిపేదాన్ని పెట్టుకోవాలని చేశాను. ఆ ప్రాసెస్ అంతా మేము లైన్లో పెట్టుకొని చూపించాలంటే తలనొప్పి అన్నీ కూడా చూడాలని అందుకనేసి చూడండి కరకరలాడే చెక్కలండి కనిపిస్తుందా చెక్కలు అవి కూడా వేయనండి చూడండి కరకరలాడుతున్నాయి చూడండి చాలా రుచిగా ఉందండి. ఎన్నో సంవత్సరాలు చేసిన నేనా చక్కగా రుచిగా ఉంది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. నాకు తింటుంటే కరకరకరలాడుతూ ఎంతో రుచికరంగా ఉంది. ఇది పెట్టుకొని ఆకలేసినప్పుడు 2 చెక్కలు తిన్నా అక్కడ ఉండిపోద్ది. లేదు అన్నం సయ్యలేదు వాళ్ళు ఇట్లాగంతా చేసుకొని తిన్నవాడు అంతా రుచి ఉంటుంది. మీకు ఇదే పిండి ఇంకోటి కూడా చేసుకోవచ్చండి. ఏంటంటారా, ఈ పిండినే రొట్టిలా కూడా చేసుకోవచ్చు, కానీ అది వేరే అనపకాయ వేయాలి దాంట్లో. అది కూడా చూపిస్తాను మీకు రొట్టి. దాంట్లో ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది అబ్బా. అయితే ఆ ప్రాసెస్ ఉన్నా కూడా ఎలా ఉంటుంది తెలుసా, అంత రుచిగా ఉంటుంది. రుచికరంగా చూడండి రకరలాడుతుంది చూడండి. వేడి మీద అట్టుంటే చల్లారితే టక వచ్చేస్తాయి. కరకరలాడుతుంది. అంత రుచిగా ఉందండి. నాకైతే నచ్చిందండి. ఒక సంగతి ఏమన్నా తెలియదు. తీసేసి విరియా అయిపోతుంది. చూపించేస్తాను. చిన్న చెక్క వేసాను కూడా కాలా కదా. ఆయనకన్నా ఉప్పు అంతా వేసినా కూడా ఉప్పు ఎక్కువ తింటాం కాబట్టి మొత్తం మా ఇంట్లో కొంతమంది ఉప్పు చాలా ఎక్కువ తింటారండి. ఉక్కాసం అయితే కూడా ఉప్పు లేదంటుంటారు. ఉక్కాసం వేసేసి తినలాక రోడ్లో బారేస్తే బాగుంటుంది. అనుకోవాలి మాకు కాయలకి కరకరలాడే చెక్కలు. కొన్ని పెద్దవి చేశాను, కొద్ది చిన్నవి చేశాను. చెప్పాను కదా మీకు చూపిస్తానని. చూడండి చెక్కలు తయారు చేసే విధానం అండి. పెద్దవి చిన్నవి చూడండి కాలిపోతుంది చూసారా. చల్లారితే కటకటకట ఉంటాయండి. అది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలాగే తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి. ఇంకొకసారి అమ్మ ఇట్లే చెయ్యి నువ్వు చెక్కలని అడుగుతారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇట్లా అడుగుతారండి. అందువల్ల మీరు చెక్కలు తయారు చేసే విధానము ఇట్లే చేసుకోండి. చాలా రుచిగా ఉంటుందండి. ఇది చూడండి ఎంత రుచిగా ఉంటుంది. అసలు పచ్చిమిరపకాయ అల్లము మనకి కలిపి తింటుంటే రుచి ఎలా ఉంటుంది తెలుసా.
అంత బాగుంటుందండి. మీరు పప్పు అయితే పిండి మెత్తగా వేసుకోండి. నేను వేడి నీళ్ళు కలిపాను, వేడి నీళ్ళతో కలిపాను ఇది పిండి. కొంచెం వేడి నూనె పోసాను కదా, తర్వాత వేడి నీళ్ళతో కలిపాను. మీరు కూడా వేడి నీళ్ళతో పిండి కలుపుకోండి. చాలా రుచిగా అంటే అంత రుచిగా వస్తుంది మీకు పప్పు చెక్కలు. ఆరిపోయింది ఇప్పటికే పిండి. కొంచెం తీసుకొని కొంచెం ఇట్లా కలుపుకుంటూ కొంచెం కొంచెం వేసారంటే పప్పు చెక్కలు చాలా రుచిగా వస్తాయండి మీకు. అందుకనేసి మీరు కూడా ఆ సండే రోజు ఒక్క చిన్న గ్లాసు ఇలాంటి ఈ కప్పు ఉంది కదా, ఈ కప్పుతో బియ్యం వేసుకొని పిండి మిక్సీలో వేసుకొని నేను చేసినట్టు ప్రాసెస్ చేసి మీరు చెయ్యండి. చేసి తిని ఎట్లా అక్క బాగున్నాయి టేస్టీ అనేది చెప్పండి, కామెంట్లో పెట్టండి. నేను సంతోషిస్తాను. మీకు నచ్చిందంటే నాకు కూడా కొంచెం సంతోషమే కదా. నాది ఏమన్నా బాగలేకపోతే అమ్మ ఇది ఇట్లా అని చెప్తే కూడా ఓకే, పర్వాలేదు, నేను దానికి కూడా ఓకే చేస్తాను. ఎందుకు ప్లేట్ అటు జరుపుతున్నావా? ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.